హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడీ అజ్జు. నేను మీ మాధురి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే అప్డేట్ వచ్చేస్తుంది. నేను నా లాస్ట్ వీడియోలో ఈ బ్యాక్డ్రాప్ ఎలా చేసుకోవాలో ఈజీ అండ్ క్విక్ టిప్గా ఒక స్టెన్సిల్ ప్రిపేర్ చేశానని చెప్పాను. సో ఆ స్టెన్సిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు ప్రిపేర్ ద స్టెన్సిల్, అండ్ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో టెంప్లెట్ చేయడం కోసం మనకు కావాల్సినవి ఒక పేపర్, అది క్రాఫ్ట్ పేపర్, కొంచెం థిక్గా ఉంటుంది, అండ్ డైమండ్స్ వచ్చేసి 15 సెంటీమీటర్ బై 15 సెంటీమీటర్, అండ్ ఒక పెన్సిల్, మనం కొల్లం డిజైన్ వేసుకోవాలి కదా దానికోసం, అండ్ ఒక ఎరేజర్, బై మిస్టేక్ ఏదైనా తప్పుపోతే రబ్ చేసుకోవడానికి, అండ్ నెక్స్ట్ కమ్స్ ఎ రూలర్, మనం డాట్స్ పెట్టుకోవాలి కదా ఈక్వల్గా మెజర్ చేసుకొని దానికోసం, అండ్ ఎ క్రాఫ్టింగ్ నైఫ్, సో కట్ చేసుకోవాలి కదా స్టెన్సిల్ని, సో అండ్ దానికోసమే కటింగ్ మ్యాట్. సో పేపర్ స్టిక్ చేయడం కోసం స్కాచ్ టేప్, ఎందుకు స్టిక్ చేయాలో చూపించేస్తాను ఇప్పుడు. సో ముందుగా ఇవన్నీ పక్కన జరిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ని మూవ్ అవ్వకుండా మనము క్రాఫ్టింగ్ ప్యాడ్కి స్టిక్ చేద్దాం. ఇలా చేస్తే ఏంటంటే పేపర్ అనేది చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది కదా, అండ్ మీరు కట్ చేసేటప్పుడు మీకు హ్యాండ్ మూవ్ అయినా ఏది మూవ్ అయినా ఎక్కువ కట్ అయిపోతుంది. సో అది మూవ్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా అన్ని సైడ్స్ టేప్ అతికించేయండి. సో పేపర్ మూవ్ అవ్వకుండా ఉంటుంది అండ్ మీ పని చాలా చాలా ఈజీ అవుతుంది. ట్రస్ట్ మీ విత్ దిస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ముందుగా దాని సెంటర్ ఎక్కడుందో మార్క్ చేసుకున్నాను. అండ్ నేను తీసుకుంది 7 to 1 ముగ్గు. సో 7 డాట్స్ కాబట్టి ఒక 2.5 డిస్టెన్స్లో వేసుకున్నాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ పేపర్ అండ్ వాట్ డిజైన్ యూ వాంట్. సో ఇప్పుడు నాకు డిజైన్ ఏంటి కావాలో నాకు తెలుసు, సో ఆ డిజైన్ వేసేసుకుంటున్నాను. నేను బ్రీఫ్గా చూపించట్లేదు డిజైన్ ఎలా వేసుకోవాలి, ఎందుకు అంటే ఇది వెరీ కామన్ డిజైన్స్ కాబట్టి అండ్ టైం ఎక్కువ ఎందుకు అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను 3 లైన్స్కి ఇస్తాను. ఎందుకు అంటే మనకు ఆ గ్యాప్ ఉంటేనే కదా లైక్ గీసుకోవడానికి ఉంటుంది. స్టెన్సిల్ అంటే ఏంటి, మనకి గ్యాప్ కావాలి. సో ఇప్పుడు ఏం చేశానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ లైన్స్ డబల్ ఎక్కడ టచ్ అయ్యాయో అక్కడ కట్ చేయొద్దు. సో ఇప్పుడు నేను చూసినట్టే మధ్యలో కట్ చేస్తున్నాను. సో అటు పక్కన ఇటు పక్కన 3 లైన్స్ వచ్చి జాయిన్ అయి ఉంటుంది కదా, అది ఇంటర్సెక్షన్, అవి కట్ చేయొద్దు మనం. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ 4 సైడ్స్ నేను వదిలేసాను, అవి ఇంటర్సెక్షన్ పాయింట్స్, అవి మనం మెయిన్ పేపర్కి అటాచ్ అయి ఉండాలి. సో అలా చేస్తేనే స్టెన్సిల్ ఫామ్ అవుతుంది. సో అదే యూజ్ చేసి నేను ఆల్ సైడ్స్ నేను మార్క్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంత లైక్ మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవద్దు అనుకుంటే యూజువల్లీ మనం ప్రింట్అవుట్ కూడా తెచ్చుకోవచ్చు కదా. పేపర్ మీకు ముగ్గులన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, అవి ప్రింట్అవుట్ తెచ్చేసుకొని అలా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రింట్అవుట్ తీసుకునే పేపర్ కొంచెం మంచి క్వాలిటీ దాని మీద తీసుకున్నారనుకోండి, థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం థిక్ పేపర్ కాబట్టి నేను కట్ చేసేటప్పుడు కొంచెం కష్టమైనా కూడా ఏమంటారు, ఆ చిన్న లూప్స్ ఉన్నాయి కదా, ఆ లూప్స్ ఊడిపోకుండా అండ్ దే స్టే ఫర్ లాంగ్ టైం అనమాట. ఎందుకంటే మనము యూజువల్లీ ఇవి సేవ్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక వినాయకుడిది చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను. అది నేను ముగ్గులా వేసుకుంటాను. ఇప్పుడు చూసినట్టయితే అది విరిగిపోయింది చూసారా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్. సో ఇవి మనము ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాదు, మీరు ఇలాంటి చిన్న చేసుకొని ఇంట్లో క్రాఫ్ట్స్ చేసుకున్నారనుకోండి, వాల్ పీసెస్ లాగా, దాని మీద కూడా వెంటనే ట్రేస్ చేసుకోవచ్చు కదా డిఫరెంట్ కలర్స్ మీద. సో ఇట్స్ జస్ట్ అన్ ఐడియా, ఇట్స్ జస్ట్ టు మేక్ అవర్ సెల్ఫ్స్ అండ్ అవర్ లైఫ్ ఈజీ అనమాట, అంతే. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే అంత పెద్ద ఫ్యాబ్రిక్ మీద ఆల్మోస్ట్ 45 స్మాల్ పీసెస్ వేశాను. సో 45 స్మాల్ పీసెస్ ఒక్కొక్కటి వేయడం కష్టం కదా. సో ఇలా టెంప్లెట్ వేసుకుంటే మన లైఫ్ చాలా ఈజీగా అయిపోయి అండ్ ఎవ్రీ డిజైన్ సేమ్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ టెంప్లెట్ వచ్చేసి వినాయకుడిది చేశాను. దానికి ఒక దీపం వేశాను, మధ్యలో వినాయకుడిని వేశాను అనమాట. సో దీపానికి వచ్చేసి సింపుల్ డిజైన్ తీసుకున్నాను, అది 2 సైడ్స్ దీపం అండ్ మధ్యలో వినాయకుడు అనుకున్నాను ముందు, బట్ దీపం సేమ్ కదా మళ్ళీ ఎందుకు వేయడం అని ఆపేసాను అనమాట. సో సేమ్ టెక్నిక్ యూజ్ చేసి నేను వినాయకుడిని అలా కట్ చేసుకున్నాను మంచిగా. సో దీన్ని యూజ్ చేసి మనం టెంప్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు జస్ట్ క్రాఫ్ట్ లాగా చేయాలి, ఓన్లీ వాల్ డెకరేట్కి కావాలి అనుకుంటే వెనకాల బ్లాక్ పేపర్ పెట్టేసి ముందు పెట్టేసి ఫ్రేమ్ కట్టేయండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వరకు చేసుకునే టెంప్లెట్స్ అన్నీ మీకు చూపించబోతున్నాను. ఇదేమో ఇప్పుడు చేసింది, అండ్ ఈ వినాయకుడిని వచ్చేసి భలే ఉంటుంది. నేను ఇందాక 2 వేసాను కదా, మళ్ళీ సేమ్ దీపం కదా ఇంకోటి చేయడం ఎందుకులే అని నాకు బద్ధకం వేసి ఆపేసాను అనమాట. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్, ఇలా వినాయకుడిని
శివుణ్ణి, అమ్మవారిని అలా చాలా చాలా వేసుకోవచ్చు. అండ్ దిస్ బిగ్ వన్ ఇస్ ద వన్ ఐ డిడ్ ఆన్ ద ఫ్యాబ్రిక్. మీకు ఇంకా క్లియర్గా బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఎలా కనిపిస్తుందో చూపించడం కోసం ఒక బ్లాక్ క్యాన్వాస్ మీద పెట్టి చూపిస్తాను. దీనికి వచ్చేసి ముందుగా బ్లాక్ క్యాన్వాస్ మీద ఆ పేపర్ పెట్టాను. సో విత్ ద లుక్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ యూ అన్ ఐడియా. వాటిని ఫిల్ చేశారనుకోండి, ఇట్ గివ్స్ అ వెరీ బ్యూటిఫుల్ లుక్, ట్రస్ట్ మీ. అండ్ ఇట్స్ మేక్స్ యువర్ లైఫ్ వెరీ సింపుల్. వినాయకుడిది అయితే ఇట్స్ మై ఫేవరెట్. ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ పక్కన చూడండి, నేను ముగ్గు వేసాను చిన్న టేబుల్ పైన దేవుడి పూజ కోసం. అది కూడా చాలా బాగా వచ్చింది. సో ఎలా వేసానంటే ఇలా టర్న్ చేసి పక్కన ముగ్గు వేసాను అనమాట. I hope you guys find my video informative and useful. If you like it, don't forget to like, share and comment below. Please subscribe. Thank you for watching. Have a great weekend. Thank you.